హాయ్ హలో అందరికీ నమస్తే. హైదరాబాదు దేశానికి రెండో రాజధాని కాబోతుందా, లేకపోతే కేంద్ర పాలిత ప్రాంతం కాబోతుందా? ఇప్పుడు లోక్సభ ఎలక్షన్స్ ప్రచారంలో అదొక అస్త్రంగా లేకపోతే అదొక ప్రచారాస్త్రంగా మనకు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కంటిన్యూగా హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతం కాకూడదన్న, హైదరాబాదు కేంద్రం చేతులకు పోకూడదన్న మీరు బీఆర్ఎస్కి ఓటేయాలని చెప్తూ ఉన్నారు. ఇక మిగతా కొంత చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. దానికి కొంత బలమైన కారణాలు లేకపోతే దాని వెనుక బలమైన వాదనలు కొన్ని ఉన్నాయి. జూన్ 2, 2024కు మన తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తవుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడే ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్, అటు ఏపీకి ఇటు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు ఉంటుందని ఆ బిల్లులో పెట్టిండ్రు. కాకపోతే చంద్రబాబు నాయుడు అప్పుడు ముఖ్యమంత్రిగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీకి కావడం, తర్వాత ఇక్కడ ఓటుకు నోటు కేసు జరగడం, తెర మీదకి వచ్చిన తర్వాత సంవత్సరంన్నరకే హైదరాబాద్ ఖాళీ చేసిపోయినారు ఏపీ వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఇక్కడ వాళ్ళకు అసెంబ్లీ ఉండే, తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్లో వాళ్ళకంత వాళ్ళ షేర్ వాళ్ళకు ఉండే, ప్లస్ హైదరాబాద్లో ఆస్తులు, ఉమ్మడి ఆస్తులు 10th షెడ్యూల్లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పటికీ కొన్ని సమస్యలు అట్లాగే ఉన్నాయి. అయినా సరే కానీ ఉమ్మడి రాజధాని అనే విషయాన్ని టెక్నికల్గా ఉమ్మడి రాజధాని ఉంది. విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని జూన్ 2 వరకు. కానీ ఏపీ వాళ్ళు ముందే ఏపీకి వెళ్ళిపోయినారు. తర్వాత వాళ్ళు అక్కడ పోయి ఒక రాజధాని, తర్వాత 3 రాజధానులు, ఇదంతా చర్చలు అక్కడ మనం చూసినాం. ఇక్కడ నుంచి మొత్తం ఏపీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక ఉమ్మడి రాజధాని అంశం ఒకవేళ టెక్నికల్గానే ఉంటుంది తప్ప దీనిలో పెద్దగా ఇష్యూ ఏం లేదు. పాలిటిక్స్ మొత్తం కూడా ఏపీలో జరుగుతున్నాయి. ఏపీ పాలిటిక్స్ ఏపీలో, తెలంగాణ పాలిటిక్స్ తెలంగాణలో జరుగుతున్నాయి. హైదరాబాద్ మొత్తం తెలంగాణ అదే అన్న ఒక ఫీల్ ఒకటి వచ్చింది. అయితే ఈ జూన్ 2తో 10 years పూర్తవుతుంది కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది ఒక అంశం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ మొన్న విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీ ఆయన పార్లమెంట్లో ఒక అంశం లేవనెత్తిండ్రు. హైదరాబాద్ను ఇంకొక 10 ఏళ్ళు ఉమ్మడి రాజధానిగా చేయాలని. అంటే ఇప్పటికి 10 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి ఇంకొక 10 ఏళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయాలి అనే ఒక చర్చను ఆయన లేవనెత్తిండ్రు. దానికి కేంద్రం కొట్టిపాడేసింది. అయినా సరే నెక్స్ట్ జూన్ 2 తర్వాత ఏం జరగబోతుంది అనేది ఇప్పటికీ ఒక ఆసక్తికరమైన అంశంగా మారింది. నిజానికి కేంద్ర ప్రభుత్వం రేపు కేంద్రంలో బీజేపీ వచ్చినా, కాంగ్రెస్ వచ్చినా ఇక్కడ హైదరాబాద్ను కేంద్ర ప్రభుత్వ ప్రాంతంగా మార్చే అవకాశం ఉందా, లేకపోతే హైదరాబాద్ను రెండో రాజధానిగా దేశానికి మార్చే అవకాశం ఉంటుందా? హైదరాబాద్ రెండో రాజధాని అనే చర్చ ఎప్పటి నుంచో తెలంగాణ రాకముందు నుంచి కూడా ఆ చర్చ ఉంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ పెద్దది, ప్లస్ హైదరాబాదు దేశానికి రెండో రాజధాని చేస్తే ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే ఒక భేదాలు కూడా పోతాయి. ఇండియా మొత్తం ఒకటే అన్న ఒక భావన కలిగించే అవకాశం ఉంటుంది. ప్లస్ దక్షిణ భారతదేశం పైన ఎప్పుడు స్థితకన్ను ఉంటుంది, కేంద్ర ప్రభుత్వానికి పట్టించుకోరు అన్న ఒక వాదనకు చెక్ పెట్టినట్టు ఉంటుంది. కాబట్టి హైదరాబాద్ రెండో రాజధాని చేస్తే బెటర్ అనే చర్చ ఎప్పటి నుంచో ఉంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్లో హైదరాబాద్ రెండో రాజధాని చేసే ధైర్యం కేంద్ర ప్రభుత్వాలు ఏమొచ్చా కూడా చేసే అవకాశం ఉందా? అసలు హైదరాబాద్ రెండో రాజధాని కేంద్ర పాలిత ప్రాంతం చేస్తే తెలంగాణ ప్రజలు ఊరుకుంటారా? తెలంగాణ ప్రజల ఆస్తి హైదరాబాద్. సేమ్ టైం హైదరాబాదు కేవలం ఒక పట్టణమో లేకపోతే ఒక నగరం కాదు. తెలంగాణలో 80% జనాభా అంతా ఇక్కడనే ఉంటుంది. ప్లస్ తెలంగాణకు వచ్చే రెవెన్యూ అంతా కూడా హైదరాబాదే. 80% రెవెన్యూ అంతా ఇక్కడి నుంచే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో బతుకనికి వచ్చే వాళ్ళందరూ కూడా తెలంగాణ వాళ్ళందరికీ ఒక హైదరాబాదు ఒక సెంటర్గా మారింది. ఈ టైంలో హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారా, ఇంకొకటి చేస్తారా, రెండో రాజధాని చేస్తారా, ఇట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ ఎలక్షన్స్ అంశంలో బీఆర్ఎస్ ఈ అంశాన్ని తెర మీద తీసుకొచ్చింది. కానీ బీజేపీ ఒకవేళ సెంట్రల్లో వస్తే ఆ అవకాశం ఉందా? హైదరాబాదులోనే బీజేపీకి పట్టు ఉంటుంది, మిగతా ప్రాంతాలలో తక్కువ ఉంటుంది. అట్లాంటి పట్టున్న నగరాన్ని బీజేపీ రెండో రాజధాని ప్రజలకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందా అనేది ఒక చర్చ నడుస్తుంది. కేంద్ర పాలిత ప్రాంతం చేసినా లేకపోతే దేశానికి రెండో రాజధాని చేసినా కూడా తెలంగాణకు ఇన్కమ్ పడిపోతుంది. తెలంగాణ వచ్చే జనరేషన్ మొత్తం కూడా హైదరాబాద్ నుంచి ఉంటుంది. కాబట్టి ఈ ఇన్కమ్ జనరేషన్ అంతా కూడా మొత్తం దేశానికి రెండో రాజధాని చేస్తే దేశానికి మొత్తానికి పంచాల్సి వస్తుంది. ప్లస్ కేంద్ర పాలిత ప్రాంతం చేసినా తెలంగాణకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఆ నిర్ణయం ఉంటుందా లేదా అనేది ఇప్పుడేం తెలియదు. అదంతా కూడా నెక్స్ట్ జూన్ 2 తర్వాతనే నెక్స్ట్ అప్పుడుండే కేంద్ర ప్రభుత్వం ఏదొస్తే వాళ్ళు ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనే తర్వాత విషయం. కానీ జూన్ 2 తర్వాత ఏం జరగబోతుందన్న చర్చ ఒకటి రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇప్పటిలాగానే కేవలం తెలంగాణకు మాత్రమే హైదరాబాద్ రాజధానిగా ఉండబోతుందా, లేకపోతే మళ్ళీ 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా
ఏపీకి తెలంగాణ కలిసి చేసే అవకాశం ఏమైనా ఉంటుందా, లేకపోతే ఇవేమీ కాకుండా ఈ గొడవలకు తెరదింపాలంటే దీని ఒక కేంద్రపాలిత ప్రాంతమో లేకపోతే దేశానికి రెండో రాజధాని చేసి మొత్తానికి ఈ పంచాయతీకి లేకపోతే ఈ పంచాయతీకి తెరవేసే ఆలోచన అట్లాంటి చర్చ ఏమైనా ఉంటాయా ఢిల్లీలో అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఎనీవే June 2 అనేది ఒక డెడ్ లైన్ లాగా మనకు కనిపిస్తుంది. June 2 తర్వాత ఏం జరగబోతుంది అనేది కొద్దిగా ఇంట్రెస్ట్ పాయింట్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.